మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మన ఉదయకాల సమయం దీని వాక్యం ధ్యానిస్తాను. ముందుగా ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ్వరిని బంగారు పాదాలు కొలేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవా, మన ఉదయకాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఇస్తున్నాము నడుస్తున్నాము తండ్రి. ఆమె. ప్రియదేవుని సంఘం, ప్రియదేవుని బిడ్డల నిర్ధనకు ఏర్పాటు చేయడం వాక్య భాగము ఆది కాండము 30వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. ఆది కాండము 30వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు ఈ విధంగా రాయబడినవి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదనెను. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు భార్య మరి రాహేలు మరి చిన్నది. అయితే పెద్దదైన లేయాకు బిడ్డలు కలిగి ఉన్నారు. అయితే రాహేలుకు బిడ్డలు కలిగి లేరు కాబట్టి రాహేలు యాకోబు మీద కోపపడింది. ఏ విధంగా తనంటుంది, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవట చూచి తన అక్కయందు అసూయపడి అంటుంది. అంటే మరి ఇక్కడ రాహేలు తన అక్క అయిన లేయా మీద అసూయపడి, అంటే తన అక్కకి పిల్లలు ఉన్నారు, నాకు పిల్లలు లేరు అనే ఆ యొక్క అసూయ, కోపము మరి ఎవరి మీద చూపించిందంట? తన అక్కకు. మరి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదని అంటాడు. అంటే నాకు బిడ్డల్ని కలుగుజేయి, లేకపోతే నేను చనిపోతాను అని చెప్పి మరి రాహేలు యాకోబును భయపెట్టింది. అయితే యాకోబు కోపము రాహేలు మీద మరి రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నాను అనెను. అంటే నీకు బిడ్డ లేకపోయినా నేను దేవుని యందు, దేవుని యొక్క ఉద్దేశాలందు ఉన్నానే అనే విషయాన్ని ఇక్కడ రాహేలు చెప్తున్నాడు. అంటే తాను ఏదైతే రాహేలు విషయంలో నేను దోషిని అని కాదు, కానీ తాను దేవుని యందు, అక్కడ యాకోబు మాట్లాడిన మాట, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నాను. అంటే ఒకవేళ నీకు బిడ్డలు లేకపోయినా దేవుని ఉద్దేశంలో, దేవుని ఆలోచనలో నేను ఆయన సన్నిధి అందు ఉన్నాను అనే విషయాన్ని అతడు చెప్పినప్పుడు, అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగా ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురని చెప్పాను. మరి ఇక్కడ రాహేలు తన దాసి, తన పనికెత్తతోటి యాకోబును అంటే మరి ఉండమని చెప్పి, తద్వారా వారికి కలిగే బిడ్డలు నా బిడ్డలు అవుతారని రాహేలు చెప్తుంది. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హాను ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగా ఆమె వలన నాకు పిల్లలు కలుగుదురని చెప్పి, ఈ విధంగా మరి తనకు బిడ్డలు లేరు కాబట్టి తన పనికత్తి ద్వారా బిడ్డలు దేవుడు నాకు కలుగుస్తాడు అంటున్నది. తన దాసి అయిన బిల్హాను అతనికి భారీగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని మరి కనెను. ఈ విధంగా మరి రాహేలు కోరినట్లుగా అతడు అతని దాసితో బిల్హాతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కనింది. ఆ కుమారుని మరి ఎవరైతే రాహేలు కోరుకున్నట్టుగా అది జరిగింది. అయితే అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసని అనుకొని అతనికి దాను అను పేరు పెట్టెను. ఆ యొక్క బిల్హాకు మరి తన పనికెత్తకు పుట్టిన ఆ కుమారునికి మరి దాను అను పేరు పెట్టి అతన్ని తన బిడ్డగా ఆమె చేర్చుకుంది. అయితే రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబునకు రెండో కుమారుని కనింది. మళ్ళీ ఈ బిల్హా
ఈ దాసి మరి యాకోబు ద్వారా మరలా రెండో కుమారుని కన్నది. అయితే అప్పుడు రాహేలు దేవుడు కృప విషయమై నా అక్కతో పోరాడి గెలుచుకొని మరి అతనికి నఫ్తలి అను పేరు పెట్టాను. మరి ఈ బిల్హా ద్వారా మరి కలిగిన ఇద్దరు కుమారులు ఎవరో, మరి రాహేలు ఏదైతే యాకోబును మరి బలవంతం చేసి తన దాసితో పంపించినప్పుడు ఆ కలిగిన మరి కుమారులను బట్టి అక్కడ ఆ బిడ్డలిద్దరూ మరి నా బిడ్డలుగా తను మరి రాహేలు చెప్పుకుంటుంది. ఈ విధంగా చెప్పుకుంటుంది, మరి దేవుడు నాకు తీర్పు తీర్చెను, నా మొర విన్నాను అంటుంది, నా కుమారుని దయచేశాడు అంటుంది. రెండోదిగా మళ్ళీ తాను అంటుంది, రెండో కుమారుని నాకు ఇచ్చాడు కాబట్టి రాహేలు దేవుడు కృప విషయమే నా అక్కతో పోరాడి గెలిచి తిని అని నఫ్తలి అని పేరు పెట్టింది. అంటే తాను దేవునితో కాదు తన సహోదరుతో పోరాడుతుంది. అంటే వీరి మధ్య గర్భఫలం విషయంలో, బిడ్డల విషయంలో మరి యాకోబు యొక్క మంచితనాన్ని వీళ్ళు ఎలా చూసుకుంటున్నారంటే వారి స్వార్థానికి చూసుకుంటున్నారు. ఈ విధంగా యాకోబుని మరి రాహేలు తన దాసి అయిన బిల్హాతో పంపించినప్పుడు మరి రాహేలు మరి తన దాసికి కలిగిన బిడ్డలను బట్టి నా బిడ్డలుగా తాను భావించింది. మళ్ళా రెండోసారి కుమారుని కలిగినప్పుడు మరి అతని యందు తను నఫ్తలి అని పేరు పెట్టింది. అయితే లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యనుగా ఇచ్చింది. మరి పెద్ద కుమార్తె అయిన మరి రాహేలు ఏం చేసింది, తనకు కానుపు ఉడిగింది, అంటే బిడ్డలు పుడతలేదు కాబట్టి ఇప్పుడు లేయా కూడా తన పనికత్తె అయిన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబుకి మరి భార్యగా చేసి ఆమెకు భార్యగా ఇచ్చింది. అయితే లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అద్భుతమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టింది. మరలా ఇప్పుడు ఎలాగైతే రాహేలు చేసిందో తన దాసితోటి మరి ఎవరైతే బిల్హాను ఇచ్చి బిడ్డను కన్నదో అదేవిధంగా ఇక్కడ లేయా కూడా తన పనికెత్తనిచ్చి మరి జిల్పానిచ్చి మరి బిడ్డను సంపాదించుకుని ఈ దినాన్న తాను అంటుంది, జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అద్భుతమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టింది. అంటే పుట్టిన కుమారుడికి గాదు అని పెట్టింది. అంత మాత్రమే కాదు, లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు రెండో కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందురు కదా అని అతనికి అషేరు అను పేరు పెట్టింది. బిడ్డలారా, ఈ వాక్యంలో ఇక్కడ మనం చూసినప్పుడు వారు గర్భఫల విషయంలో ఎంతగానో మరి కనిపెట్టిన వారిగా, ఎంతగానో ఎదురు చూసిన వారిగా ఉన్నారు. మరి సహోదరులైనప్పటికీ రాహేలు కానీ లేయా కానీ మరి భర్త యాకోబు ఎడల వారికి వాంఛ కలిగిన విధానంలో కలిగిన కుమారులను బట్టి, వంశాలను బట్టి, వారి యొక్క వంశవృద్ధిని బట్టి వారు ఈ విధమైన ఆతృతగానో ఆలోచనతోనూ ఉన్నారు. అయితే వాక్యానుసారంగా మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తాను తన యొక్క కృపచేత వారిని ఆశీర్వదించడము, ఆ తరువాత వారి బిడ్డలు కలిగి ఉండడము, ఆ బిడ్డలను బట్టి వారు సంతోషించడము. మరి బిడ్డలు లేనప్పుడు మరి రాహేలు కానీ లేయా కానీ వారు తమ సొంత నిర్ణయాలు తీసుకొని వారి దాసీలను యాకోబుకు వివాహం చేసి వారి ద్వారా బిడ్డలు కలిగి ఇది దేవుని యొక్క ఉద్దేశం అని వారు చెప్తున్నారు. అయితే దేవుడి ఉద్దేశం ఏమన్నదంటే ఆయన తన బిడ్డలను అనగా ఎవరైతే మరి యాకోబుకు భార్యగా పిలువబడిన లేయా కానీ రాహేలు కానీ వారికి కలిగిన సంతానమే సంతానం అవుతారు కానీ మరి దాసి యొక్క సంతానం కారు. ఎందుకంటే అబ్రహాము విషయంలో కూడా మనం చూసాం. అబ్రహాము శారా విషయంలో అక్కడ సొంత కుమారుడు మరి అబ్రహాము కుమారుడే తప్ప మరి దాసి కుమారుడు స్వతంత్రుడు కాడని దేవుడు అక్కడ చెప్పాడు. కాబట్టి మరి వీరి యొక్క నిర్ణయాలు, వీరి యొక్క ఆలోచనలు అవి వ్యర్థములనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి దేవుడు మనకిచ్చే దానిలో, మనం కలిగిన దానిలో దేవునికి కృతజ్ఞత కలిగి
ఆయన ఉద్దేశాన్ని కలిగి ఆయన ఉద్దేశానుసారంగా మనం నడిచేవారుగా ఉండాలని ఈ దిన వాక్య భాగాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన నీ బిడలైన మమ్మలను నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు. అవును, మరి రాహేలు గర్భము మరి దాల్చకపోయినప్పుడు తను భర్త అయిన యాకోబు పట్ల తన కోపాన్ని వెక్కబుచ్చి అయా మరి తన దాసినిచ్చి కుమారులను కని వారి నా బిడలు అంటున్నది. అతి రీతిగా మరి లేయా కూడా తన యొక్క గర్భఫలం ఉడిగిన తర్వాత మరలా ఆమె కూడా తన దాసినిచ్చి మరి ఇద్దరు కుమారులను కలిగి దేవుని ద్వారా నేను సంపాదించుకుంటున్నట్టుంది. ప్రభువా, లోకమునందు లోకపు ఉద్దేశాల యందు మానవుని ఆలోచనలు మరి అవి ఇహ సంబంధమైనవే తప్ప పర సంబంధమైనవి కాదు. కాబట్టి నాయనా, నీ చేత నీ ద్వారా కలిగిన బిడ్డలు, నీ ద్వారా ఆశీర్వదింపబడే బిడ్డలే నీ బిడ్డలైన వారు వారే వారసులై ఉంటారని నీ వాక్యము ద్వారా సెలవిచ్చావు. కాబట్టి నాయనా, ఎవరునూ నాయనా అక్రమము అన్యాయము చేయక తమ సొంత నిర్ణయాలు మరి లేయా వలె రాహేలు వలె తీసుకొనక నీ యందు నమ్మిక కలిగి నీ వాక్యమందు విశ్వాసము కలిగి తగు రీతిగా వారు జీవించుటకు బ్రతుకుటకు నీ చిత్తం ఏమైనదో వారు గ్రహించి అందు బ్రతుకుటకు నీ సహాయం దయచేయండి. ఒకవేళ నాయన చెడు తలంపులు ఆలోచనలు కలిగి ఉంటే వాటిని దూరపరిచి నాయన అటువంటి ఆలోచనల నుండి మమ్మలను మా కుటుంబాలను ప్రత్యేకపరిచి నీ వాక్యము చేత నీ ఆత్మ చేత మమ్మలను స్థిరపరచుమని జీవము కలిగిన నీ మాటల చేత జీవింపజేసి నీవు మాకు ఇచ్చు వాటిలో కలిగిన వాటిలో మీ అందు నమ్మిక కలిగి విశ్వాసము కలిగి నీ కృప యందు జీవించగలందులో కట్టి కృప దయచేయమని నేను పరిచయలో తోడైండమని చిన్నపిల్లల యవ్వనులు పెద్దలు వృద్ధులు ప్రతి వారిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ కృప చేత కాపాడి సంరక్షించమని మీరు ఆఖరికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామం అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయి. మళ్ళీ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించు. సోదరులతో ఏకాదశులను తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమేన్.